వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నేను ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అన్నది నేను మీకు అందిస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు మోడల్ పేపర్ నంబర్ 17లోకి మనము వచ్చేసాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 61ది. సో ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి పరిష్కారాలు సూచించే వారికి ఒక్కొక్కటి $10 లక్షల వంతున 2 పురస్కారాలు ఏటా అందజేస్తామని తాజాగా ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ స్వీడన్. నెక్స్ట్, యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శశి థరూర్. నెక్స్ట్, కంబళ క్రీడలో అత్యంత మెరుగైన రికార్డు నమోదు చేసినందుకు గాను భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణకు ఎంపికైన కంబళ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ శ్రీనివాస్ గౌడ్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 క్వశ్చన్స్లో మనకు సెకండ్ది కాదు, ఫస్ట్ది కరెంట్ అఫైరే, మూడోది కూడా కరెంట్ అఫైరే, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 3 క్వశ్చన్స్లో 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేద్దాం. కింది వాటిలో శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన అవార్డు ఏది? ఆన్సర్ భారతీయ జ్ఞానపీఠ్. నెక్స్ట్, కింది వాటిలో 2014లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నిషేధించింది ఏది? ఆన్సర్ జల్లికట్టు. సో ఇది కూడా కరెంట్ అఫైర్ కిందకి వస్తుంది. సో ఇంతకు ముందు 2, ఇప్పుడు 1, మొత్తం 3 క్వశ్చన్స్ ఇప్పటిదాకా కరెంట్ అఫైర్స్ మనం చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాతీ వచన రచనలకు ప్రధానమైన రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ నర్మదా శంకర్. నెక్స్ట్, క్రీస్తు పూర్వం 1003 నుంచి 1010 కాలానికి చెందిన బృహదీశ్వరాలయం ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేరింది? ఆన్సర్ 1987. నెక్స్ట్, ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరప్ ఈసీఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ జెనీవా. నెక్స్ట్, అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ ఎప్పుడు ఆవిర్భవించింది? ఆన్సర్ జూలై 1, 2002. నెక్స్ట్, రాజా సాన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ అమృత్సర్. నెక్స్ట్, కంప్యూటర్కు సంబంధించి కింది ఏ భాగాన్ని అవుట్పుట్ నిర్గమ పరికరంగా పిలుస్తారు? సో మనకు కీబోర్డు, మౌస్, స్కానర్. సో ఇవన్నీ మనము ఇన్పుట్, అంటే మనం వీటి ద్వారా మనము ఇన్ఫర్మేషన్ ఇస్తాం కంప్యూటర్కు. బట్ కంప్యూటర్ మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రింటర్ ద్వారా ఇస్తుంది కాబట్టి ఇదే మనకు అవుట్పుట్గా ఉంటుంది. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి రాష్ట్రపతి బాధ్యతలను 1969 నిర్వర్తించిన ఏకైక వ్యక్తి ఎవరు? ఆన్సర్ మహమ్మద్ హిదాయతుల్లా. నెక్స్ట్, బరైజా సటైవా ఇండికా రకం వరి ఎక్కడ ప్రజాదరణ పొందింది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఎక్కడ గలదు? ఆన్సర్ ఉదయపూర్. SARS అనగానేమి అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత భారీ టెలిస్కోప్ అయిన 30 మీటర్ టెలిస్కోప్ నిర్మాణంలో పాల్గొంటున్న భారత సంస్థలు ఏవి? అంటే దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే, సో అన్నీ కూడా, సో ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణే అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు. నెక్స్ట్, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ సైన్స్ నైనిటల్. సో ఈ 3 కూడా దీనికి ఆన్సర్స్గా ఉన్నాయి. నెక్స్ట్, అతిపెద్ద వృక్షకణం దేనిలో ఉంటుంది అంటే ఆసిటాబ్యులేరియా. నెక్స్ట్, వెన్నుపాములో బూడిద రంగు పదార్థం ఉండే చోటు ఏది అంటే లోపలి భాగం. నెక్స్ట్, గన్ పౌడర్ తయారీలో ఉపయోగించేది ఏంటి అంటే పొటాషియం నైట్రేట్. ఇది చాలా ముఖ్యమైన బిట్ అనమాట. ఇది 79ది. గన్ పౌడర్లో ఉపయోగించేది ఏది అంటే పొటాషియం నైట్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, మెరుపు కనిపించిన తర్వాతనే ఉరుము వినపడుతుంది ఎందుకు అంటే ధ్వని కంటే కాంతి వేగంగా ప్రయాణించటం వలన. నెక్స్ట్ క్వశ్చన్, సిపాయిల తిరుగుబాటు విఫలమగుటకు గల కారణాలలో సరికానిది గుర్తించండి అంటే మనకు ఈ తిరుగుబాటుదారులకు సరైన నాయకత్వం లేదు అనేది కరెక్ట్ ఆన్సర్. గూర్ఖాలు, సిక్కులు తిరుగుబాటును అణచటానికి
ప్రభుత్వానికి సహాయం చేశారు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ తిరుగుబాటుకు హైదరాబాద్ నిజాం ప్రధానంగా సహాయం చేశాడు, ఇది కూడా కరెక్టే. తిరుగుబాటు ఉత్తర భారతానికి ఎక్కువగా జరిగింది, సో ఇది మనకు రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 1893లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది నౌరోజీ. నెక్స్ట్ కేరళలో వైకోమ్ సత్యాగ్రహం ప్రారంభమైన సంవత్సరం 1924. నెక్స్ట్ విజయనగర కాలంలో అత్యంత ప్రియమైన వాద్య సాధన వీణ. నెక్స్ట్ కింది వానిలో సరికానిది ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుడు బౌద్ధ మతం ప్రచారం చేశాడన్నది మనకు రాంగ్ ఆన్సర్ అనమాట. సో మిగిలినవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో భారతదేశపు తొలి అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం 1894. స్వాతంత్ర్యం తర్వాత తొలి అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం 1952. 1988లో రెండవ జాతీయ అటవీ విధానం ప్రకటించబడింది. సో అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ 87వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎండాకాలంలో సూర్యరశ్మిని అతి ఎక్కువ కాలం అనుభవించే నగరం ఏది అంటే మెడ్రాస్ అన్నమాట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అపహేళి, పరిహేళి, ఉత్తరాయణాంతం, దక్షిణాయాంతం. సో అపహేళి వచ్చి మనకు జూలై 4, పరిహేళి వచ్చి జనవరి 3, ఉత్తరాయణాంతం వచ్చి మనకు జూన్ 21, దక్షిణాయనాంతం వచ్చి మనకు డిసెంబర్ 22 అనమాట. రవినీచ అనగానేమి అంటే భూమి సూర్యుని మధ్య అల్ప దూరం గల రోజుని మనము రవినీచ అని పిలుస్తాము. తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం యూకేకి చెందిన ఒక ఏ దాతృత్వ సంస్థ అవార్డుని అందిస్తుంది అంటే ద విట్లే ఫండ్ ఫర్ నేచర్, సో WFN అని పిలుస్తారు. నెక్స్ట్ బొగ్గు గనులలో పనిచేసే కార్మికులకు ఏ వ్యాధి వస్తుంది అంటే న్యూమోనియాసిస్. నెక్స్ట్ అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు? ఆన్సర్ 2010. నెక్స్ట్ పెరెన్స్ పాట్రియే అంటే ఏంటంటే తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్. కాల పరిమితి పూర్తి కాకుండా రద్దు చేయబడిన శాసనసభకు తిరిగి నిర్వహించే ఎన్నికలను ఏమని పిలుస్తారు అంటే మధ్యంతర ఎన్నికలు. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. కమిషన్ ఆర్టికల్, సో భారత అటార్నీ జనరల్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ఎన్నికల సంఘం, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్. మనకు భారత అటార్నీ జనరల్ వచ్చి 76 ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ 165 ఆర్టికల్, ఎన్నికల సంఘం వచ్చి మనకు 324వ ఆర్టికల్, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ వచ్చి 338వ ఆర్టికల్. నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హక్కు అంటే సహేతుకమైన ఆంక్షలతో స్వేచ్ఛ అనేది ఉండాలి, అదే మనకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనే దానికి మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ నయీ రోషిని పథకం దేనికి సంబంధించింది అంటే మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం. సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్ కిందకే వస్తుంది. సో ఇప్పటిదాకా కేవలం 4 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మాత్రమే మనకు కనపడుతున్నాయి. నెక్స్ట్ గంగా గ్రామ యోజన పథకంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఇది 5వ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 5వ కరెంట్ అఫైర్ క్వశ్చన్. నెక్స్ట్ ధైర్యంతో కూడిన ప్రణాళిక బోల్డ్ ప్లాన్ అని ఏ ప్రణాళికని పేర్కొంటారు? ఆన్సర్ 2వ ప్రణాళిక. నెక్స్ట్ భారత్లో $1 బిలియన్ లాభాన్ని ఆర్జించిన తొలి ప్రైవేట్ రంగ కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఏది అంటే రిలయన్స్. సో ఇది ఇంకోటి. సో మొత్తం కలిపి మనకు 61 నుంచి 100 దాకా 40 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 6 మాత్రమే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, మిగిలిన 34 క్వశ్చన్స్ పూర్తిగా స్టాటిక్ కి సంబంధించినవే. స్టాటిక్ అన్నది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది RRB ఎగ్జామ్స్ లో. నేను గత 3 వీడియోస్లుగా నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పడమే కాదు, మీకు ఈ బుక్స్ లో ఉన్నది క్లియర్ గా మీకు నేను చూపిస్తున్నాను. సో స్టాటిక్ మాత్రం చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయండి. ఏ క్వశ్చన్ కు ఏ ఆన్సర్ అయితే
కొన్ని ఏళ్ళైనా సరే మార్పు ఉండదో అలాంటి క్వశ్చన్స్నే స్టాటిక్ అంటారు. అలాంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బిలో ఎక్కువ అడుగుతున్నారు. సో ఈ విషయాన్ని కాస్త గమనించండి, ఆ విషయం మీద మీరు ఫోకస్ చేయండి. దెన్ మీరు సక్సెస్ అన్నది ఈజీగా తీసుకుంటారు. థ్యాంక్ యూ. జై హింద్.